ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమస్యల సాధన కోసం అగ్రి డీలర్స్ విత్తనాలు ఎరువుల దుకాణాలు బంద్ పాటించారు. అగ్రి డీలర్స్ అసోసియేషన్ యూనియన్ పిలుపు మేరకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఎరువుల దుకాణాలు మూసివేసి ఒకరోజు బంద్లో పాల్గొన్నాయి. ఎరువులపై లింక్ ప్రొడక్ట్ తీసివేయాలని, ఎరువుల ట్రాన్స్పోర్ట్ కంపెనీలు భరించాలని, FOL పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలో అగ్రి డీలర్స్ నిరసన కొనసాగించారు. స్థానిక కిసాన్ చౌక్లో రైతు విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి కంపెనీలతో చర్చలు జరిపి రైతులకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తమ సమస్యల సాధన కోసం అగ్రి డీలర్స్ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్న నేపథ్యం ఒకరోజు బంద్ పాటిస్తున్నారు. అయితే ఎరువులకు సంబంధించిన వాటిపైనటువంటి లింక్ని ఎత్తివేయాలి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఛార్జెస్ అన్ని కూడా కంపెనీలే భరించాలి, అదేవిధంగా చాలా రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు, ఖరీఫ్ సమీపిస్తూ ఉన్నది, తమపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పి ఈరోజు డీలర్లంతా కూడా ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి కూడా షాప్స్ అన్ని కూడా మూసివేసి స్థానికంగా ఉన్నటువంటి కిసాన్ చౌక్ వద్ద రైతు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఖచ్చితంగా తమ డిమాండ్ సాధించాలని చెప్తా ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేపట్టారు, ప్రధానమంత్రి కూడా లెటర్స్ పంపారు. ఈ విషయాలపై ఏం డిమాండ్ చేస్తారు? మాకు ఏం లేదు, కంపెనీల మీదనే నిరసన. కంపెనీ వాళ్ళు ఈ మధ్యలో టోటల్గా లింక్ పెడుతున్నారు, FOL సిస్టమ్ ఇవ్వట్లేదు. డీలర్ పాయింట్కు డెలివరీ ఇచ్చేస్తే 266 రూపాయల యూరియా అమ్మటానికి మాకేం ప్రాబ్లం లేదు. వీళ్ళు ర్యాక్ పాయింట్ నుంచి ఆ డీలర్ పాయింట్కి పోయే వరకు 30 to 35 రూపీస్, మినిమం 40 రూపీస్ లారీ ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఆ లారీ ట్రాన్స్పోర్ట్ అంటే అది ఫార్మర్ మీదే ఇవ్వాలి. 320 రూపాయలు డీలర్కు పడ్డప్పుడు అతను ఏ రేట్ అమ్మాలి? ఏ రేట్ అమ్మినా కానీ 300 రూపాయలు అమ్మినా, 310 రూపాయలు అమ్మినా కానీ అది బ్లాక్ అమ్మినట్టే. 266 ఏబో. తర్వాత ఒక్క లారీ యూరియా తెప్పిస్తే 1,05,000 రూపాయలు, దానికి 60,000 రూపాయల వర్త్ ఆయన దగ్గర కంపెనీకి అమ్మంది మాకు లింకు పెడుతున్నారు. దాంతో అనవసరంగా 200 రూపాయల ప్రోడక్ట్ కూడా మేము 100 రూపాయలకు అమ్మవలసి వస్తున్నది. దీంతో అవన్నీ కూడా రైతుకే నష్టం అవుతుంది కదా, డీలర్కి ఏమి ఇది కాదు. అదే డీలర్కి ఏమి వచ్చినా కానీ రైతు మీదే తీస్తాడు కనుక అలాంటివి ఏమి ఉండకుండా ప్రాబ్లం ఏంది, FOL సిస్టము లింకింగ్ లేకుండా. ఈ రెండే కోరికలు మాకు. దేశవ్యాప్తంగా ఈ సమ్మె ఈరోజు మొత్తం సమ్మె ఉంది. మేము మహారాష్ట్రలో అయితే ఇండెఫినెట్గా ఉన్నది. మేము దాన్ని నిర్ణయించుకొని ఒక తెలంగాణ గవర్నమెంట్, నేను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. నేను వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మాత్రం ఒక్కరోజు బంద్కు మేమంతరం సహకరిస్తున్నాము. ఒకవేళ మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే మేము ఇండెఫినెట్ చేస్తాము. ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిలో ఎలాంటి తప్పులు లేవు. వాళ్ళు రైతు నష్టపోకుండా ఉండాలనే వాళ్ళ కోరిక. ఈ యాప్ తోటి మన ఆదివాసీ జిల్లాలో మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏది దానిలో 90% ఫార్మర్స్కు, కౌలు రైతులకైతే ఇలా యాప్లో కరెక్ట్ లేనే లేదు. ఈ 90% ఫార్మర్స్కు మన చిన్న ఫోన్లు ఉన్నాయి, దానిలో యాప్ మనకు డిటెక్ట్ కాదు. అందుకని ఆ ప్రాబ్లం కూడా గవర్నమెంట్ కొద్దిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో షాప్స్ అన్ని కూడా బంద్ చేశారు. ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు చాలా మంది రైతులు కూడా తెలియకుండా విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఆదిలాబాద్ వచ్చిండ్రు, షాప్స్ అన్ని కూడా మూతపడి ఉన్నాయి. మీరు ఏం డిమాండ్ చేస్తారు? డీలర్ రైతుల శ్రేయస్సు దృష్ట్యానే ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా మేము ఏదైతే బంధుకు పిలిపించినామో ఇది 100% రైతులకు మద్దతుగానే తెలిపినాం తప్పితే మా వేరే ఉద్దేశం కాదు. ఏదైతే రైతులకు గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు ఎరువుల ధర తగ్గిస్తామంటున్నాయి, అది కూడా మా ప్రధానమైన డిమాండ్. ఎరువుల ధర తగ్గినట్లయితే రైతులు దాన్ని సరసంగా కొనుక్కోగలుగుతారు. దానికి తోడు ఎటువంటి లింకు లేకుండా, అంటే అనవసరమైనటువంటి ప్రోడక్ట్లు దాని మీద అవగాహన ఉండదు. ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పి, బయాలజికల్ ప్రోడక్ట్ అని చెప్పి లింకులు ఇవ్వడం ద్వారా కూడా రైతులకు అదనపు భారం పడుతున్నది. సాధారణంగా ఏమున్నదంటే ఈరోజు నిరుద్యోగం, అంటే చాలామంది ఇల్లిటరసీ రైతులు ఉన్నారు. మనది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, మొత్తం ఆదివాసుల జిల్లా. వాళ్ళకి అసలు యాప్ అంటేనే తెలియదు. అటువంటి యాప్ని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది. పుష్కలంగా రైతులకు ఎరువులు సప్లై చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎరువులు సమిష్టిగా అన్ని అందుబాటులో ఉన్నాయంటే రైతులు కూడా ఆందోళన చెందరు. కేవలం స్టాక్ లేదు, దీనిపైన లింకులు అనేసరికి రైతులకు భయాందోళన తెలిపి పక్కనున్న మహారాష్ట్ర నుంచి కానివ్వండి, అటు పక్కన కర్ణాటక నుంచి 500 రూపాయలు పెట్టి యూరియాని ఈరోజు బ్లాక్లో కొనుక్కొని వస్తున్నారు. అంటే ఇక్కడ యాప్ సిస్టమ్ ఉంది కాబట్టి అటువంటిది ఏం చేయడానికి లేదు. ఈ 266 ఉన్నటువంటి యూరియాని 266కి రైతులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈరోజు దాని మీద ఉన్నటువంటి ఫ్రైట్ ఛార్జ్ని తగ్గించాలా, FOL సిస్టమ్ని అమలు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రాబోయేది ఖరీఫ్ సీజను.
దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్కు నాణ్యమైనటువంటి విత్తనాల కోసం రైతులు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదిలాబాద్ అంటేనే నాణ్యమైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెప్పి రైతులకు ఒక ఇది ఉన్నది. దాని మీద విత్తనాలకు కూడా ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలా. అట్లాగే విత్తన చట్టంలో కూడా చాలా ఇంప్లిమెంటేషన్ అని చెప్తున్నారు. ఎందుకనంటే రైతుల దగ్గరికి మేము నాణ్యమైనటువంటి విత్తనాలు ఇస్తేనే రైతుల పంటలు వండితేనే మా దుకాణాలన్నీ కలకలలాడతాయి. అటువంటప్పుడు ఆదిలాబాద్కి మంచి విత్తనాలు అన్నది పేరున్నది కాబట్టి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని రైతులకు మేము ఫ్రీగా సప్లై చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలా. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ భయాందోళనకు చెందకుండా రైతులకు దీన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా వ్యవసాయ శాఖ మీదనే ఉన్నదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తంగా డీలర్స్ అంతా కూడా తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక్కరోజు బంద్ కాలిచ్చిన నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్త డీలర్స్ నుంచి బంద్ నడుస్తోంది. ఈ బంద్ కారణంగా చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో విత్తనాలు ఎరువుల కొనుగోలు కోసం టౌన్కు రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఈ విషయం తెలియక రైతులు బంద్ ఉందని చెప్పి తెలియకని ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోపక్క అయితే డీలర్స్ అంతా కూడా ఎరువులపై ఎటువంటి లింక్ లేకుండా లింక్ అనే విధానాన్ని రద్దు చేయాలి, రవాణా ఛార్జీలు కంపెనీలే భరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దిగిరావాలి, రెండు ప్రభుత్వాలు ఖచ్చితంగా తమ సమస్యలు సాధించే వరకు ఆందోళన కొనసాగిస్తాము, మరికొంత సమయం ఇస్తాము, సమయం నుంచి స్పందన రాకపోతే భవిష్యత్తు ప్రకటిస్తామని చెప్పి డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్